హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన బాసంతి స్వీటు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకుంటున్నానండి, ప్యాకెట్ పాలు. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే తీసుకోండి, లేదా గీద పాలు ఉంటే మరీ మంచిదండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది బాసంతి అనేది. ఎందుకంటే గీద పాలలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల రుచి ఎక్కువగా వస్తుంది. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పాలని ఇలా కలుపుతూ ఉంచుకుందాము అండి. ముందుగా పాలు కాగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 7-8 వరకు బాదాము, జీడిపప్పులు, కిస్మిస్లు అయితే తీసుకున్నాను. అన్నీ కూడాను ఈక్వల్ సైజులో ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవే కాదు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోండి. పిస్తా ఇంకేమున్నా సరే, ఈ బాసంతిలో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. అన్నీ కూడాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు పాలు కూడాను చక్కగా మరుగుతూ ఉన్నాయి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాసంతిని అయితే చేస్తున్నానండి. మీగడ చూడండి బాగా కట్టింది కదా. ఈ బాసంతికి మెయిన్గా ఇలా మీగడ ఫామ్ అవ్వాలండి. దీనివల్లే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సైడ్స్ ఉన్న మీగడని కూడాను తీస్తూ పాలల్లో వేసుకుంటూ కాచుకోవాలి. మీ దగ్గర టైం లేదు అనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర ఉండి ఈ బాసంతిని చేసుకోండి. మీ దగ్గర టైం ఉంటే తప్పకుండా లో ఫ్లేమ్లో చేసుకొని ఈ స్వీట్ తిన్నారు అంటే ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో చేయడం వల్ల మీగడ అనేది ఎక్కువగా కట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు అయితే తప్పకుండా సగం వరకు మరగాలండి. ఇలా సగం మరిగిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను దీంట్లో వేద్దాము. మనం ఏ స్వీట్ చేసినా సరే డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించి లాస్ట్లో వేసుకుంటాం కదా, కానీ ఈ బాసంతిలో మాత్రము పాలు సగం మరిగిన తర్వాత వాటిలో వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడాను బాగా ఉడికించాలి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కూడాను మంచి టేస్ట్ అనేది వస్తుంది. పాలు మరి కాస్త చిక్కబడ్డాయి కదా, దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. షుగర్ అనేది ఎక్కువగా పట్టదండి ఈ స్వీటు, జస్ట్ మైల్డ్ స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని పాలలో మిక్స్ చేసేసుకొని వేసుకుంటున్నాను కలర్ కోసము. 4 యాలకులను కూడాను దంచి వేస్తున్నానండి. యాలకులని కాస్త క్రష్ చేసి వేయండి. గింజలుగా ఉంటేనే తినేటప్పుడు ఈ గింజలు తగులుతూ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్లో. అలానే సైడ్స్ ఉన్న మీగడని కూడాను ఇలా తీస్తూ ఈ పాలల్లో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను చక్కగా మెత్తగా ఉడికిపోయాయండి. స్వీట్ కూడాను మరి కాస్త చిక్కబడింది కదా. ఇలా చిక్కపడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లార్చుదామండి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అయిపోతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అనిపించేస్తుందండి. తిన్నాకని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకుంటే చూశారు, ఇలా చిన్న వాటిలో 3 అయిపోయాయండి. ఎందుకంటే ఈ స్వీట్ అనేది తప్పకుండా చిక్కగా అయిపోతేనే, పాలు మరిగితేనే టేస్ట్ అనేది ఉంటుంది. పైన మరి కాస్త డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సమ్మర్లో కానీ ఎప్పుడైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.